కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కవిత మీడియాతో మాట్లాడటంపై న్యాయమూర్తి కావేరి బవేజా ఆగ్రహం వ్యక్తం చేశారు. కోర్టు ప్రాంగణంలో మీడియాతో మాట్లాడటం సరైంది కాదంటూ న్యాయమూర్తి ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోసారి ఇలా మాట్లాడవద్దని హెచ్చరించారు. మీడియా ప్రశ్నలు అడిగినా ఎలా మాట్లాడతారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. సంతకాల కోసం న్యాయమూర్తి వద్దకు వెళ్లిన సందర్భంలో కవిత న్యాయవాది మోహిత్ రావుతో న్యాయమూర్తి ఈ విషయాలు చెప్పినట్లు సమాచారం. వీటికి మధ్యకాలంలో మనం చూస్తూనే ఉన్నాము. కోర్టుకు ఎప్పుడు వచ్చినా కూడా మీడియా అడిగిన ప్రశ్నలకు ఒకటి కాకుండా ఇంకొక ప్రశ్నకైనా కూడా సమాధానం చెబుతూ కూడా కొంత ఆగ్రహం వ్యక్తం చేస్తూ కూడా కవిత ప్రవర్తించిన తీరును మనం చూస్తూనే ఉన్నాము. రీసెంట్గా కవిత మాట్లాడిన మాటలు ఇది సిబిఐ కస్టడీ కాదు, బీజేపీ కస్టడీ అంటూ కూడా కొన్ని వ్యాఖ్యలు చేశారు. సో దానికి సంబంధించి కూడా ఇప్పుడు కావేరి బవేజా న్యాయమూర్తి ఎవరైతే ఉన్నారో కవిత వ్యవహార శీలిపై అయితే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కోర్టు ప్రాంగణంలో మీడియాతో మాట్లాడడం నిషేధం, అలాంటప్పుడు మీరు ఎలా మాట్లాడతారంటూ కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంకొకసారి ఇలా మాట్లాడకూడదంటూ కూడా హెచ్చరికలు జారీ చేసినట్లు తెలుస్తోంది. మీడియా ఎన్ని ప్రశ్నలు అడిగినా కూడా ఎలా మాట్లాడతారు మీరు అంటూ కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. సంతకాల కోసం న్యాయమూర్తి వద్దకు వెళ్లిన సందర్భంలో కవిత న్యాయవాది మోహిత్ రావుతో అయితే న్యాయమూర్తి ఈ విషయాలు చెప్పినట్లుగా తెలుస్తోంది. మరింత సమాచారం మా ప్రతినిధి ఢిల్లీ నుంచి శివ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. శివ, చెప్పండి, ఈ వ్యాఖ్యలే దీనికి కారణం అనుకోవచ్చా? ఇది సిబిఐ కస్టడీ కాదు, బీజేపీ కస్టడీ అంటూ కూడా మీడియాలో అడిగిన ప్రశ్నలకు ఆమె సమాధానాలు చెప్పారు. అంటే కోర్టు ప్రాంగణంలో ఆ విధమైన వ్యాఖ్యలు చేయకూడదు, మీడియాతో మాట్లాడకూడదు అనే నిషేధం ఉంది అని చెప్తున్నారు. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? రేఖ, ఢిల్లీ లిక్కర్ స్కామ్లో ఈరోజు కవిత సిబిఐ కస్టడీ ముగియడంతో రౌజనీ కోర్టులో న్యాయమూర్తి ముందు హాజరుపరిచారు. న్యాయమూర్తి కోర్టు హాల్లోకి వెళ్లే సందర్భంలోనే మీడియా అడిగిన నేపథ్యంలో రిటర్న్ వచ్చిన తర్వాత మాట్లాడతానని తెలిపారు. ఇక రిటర్న్ వచ్చే సందర్భంలో అంటే కోర్టు హాలు డోరు దాటిన వెంటనే వితిన్ హాఫ్ ఫీట్ ముందుకు వేసిన వెంటనే ఇది సిబిఐ కస్టడీ కాదు, బీజేపీ కస్టడీ, బీజేపీ వాళ్ళు ఏవైతే బయట వ్యాఖ్యలు చేస్తున్నారో, ఏవైతే ఆరోపణలు చేస్తున్నారో అవే ప్రశ్నలను సిబిఐ కస్టడీలో నన్ను అడుగుతున్నారంటూ కూడా కవిత వ్యాఖ్యానించడం, ఆ వ్యాఖ్యలు కోర్టు ప్రాంగణానికి అత్యంత సమీపంగా ఉండి వ్యాఖ్యలు చేయడంతో ఇటు కావేరి బవేజా, రౌజనీ కోర్టు న్యాయమూర్తి కావేరి బవేజా ఒకంత అసహనం, ఆగ్రహం కూడా వ్యక్తం చేశారు. ఇటు కవిత తరపు న్యాయవాది మోహిత్ రావు వెళ్లిన సందర్భంలో అంటే కవితకు జ్యుడిషియల్ కస్టడీ విధించారు. 9 రోజుల పాటు 23వ తేదీ వరకు సిబిఐ కేసులో కవిత జ్యుడిషియల్ కస్టడీ ఉండబోతున్నారు. ఇక మరి కాసేపట్లో రౌజనీ కోర్టు నుంచి కవితను తిహార్ జైలుకు తరలించబోతున్నారు. ఇక దానికి సంబంధించి ఆర్డర్ కాపీ తయారవుతున్న సందర్భంలో, ప్రిపేర్ చేస్తున్న సందర్భంలో కొన్ని సంతకాల కోసం మోహిత్ రావు న్యాయమూర్తి కావేరి బవేజా దగ్గరికి వెళ్లారు. ఆ సందర్భంలో కవిత ఏదైతే వ్యాఖ్యలు చేశారో, ఏవైతే మాట్లాడారో ఆ మాటలన్నీ కూడా న్యాయమూర్తి కావేరి బవేజాకు వినిపించాయి. ఈ నేపథ్యంలోనే ఆగ్రహం వ్యక్తం చేస్తూ కోర్టు ప్రాంగణంలో ఏ విధంగా మాట్లాడతారు, మీడియా ప్రశ్నలు అడిగినంత మాత్రాన ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారా, ఇది అసలు కోర్టు ప్రాంగణంలో ప్రశ్నలు అడిగినంత మాత్రాన ఏ విధంగా మాట్లాడతారు, ఇది సరైన పద్ధతి కాదు, మరొకసారి మాట్లాడితే బాగోదు అన్నట్లుగా హెచ్చరికలు జారీ చేసినట్లు తెలుస్తోంది. అంటే మోహిత్ రావు ద్వారా కవితకు తెలపాలి, కవితతో మీరు ఈ విషయాలు తెలపాలని కూడా చెప్పినట్లుగా తెలుస్తోంది. అంటే కోర్టు ప్రాంగణంలో అంటే కామన్గా ఇటు గతంలో కూడా అనేక మంది కోర్టు ప్రాంగణంలో మాట్లాడారు. కానీ ఎగ్జాక్ట్గా మనం టీవీ స్క్రీన్ మీద విజువల్స్లో చూస్తే మనం కోర్టు నుంచి వచ్చి రాగానే, కోర్టు హాల్ నుంచి బయటకు రాకముందే కవిత ఇది సిబిఐ కస్టడీ కాదు, బీజేపీ కస్టడీ అని వ్యాఖ్యలు చేయడం అనేది అక్కడ కోర్టులో ఉన్న న్యాయమూర్తి కూడా వినిపించింది. ఈ నేపథ్యంలోనే ఆగ్రహం వ్యక్తం చేస్తారు. ఇక నెక్స్ట్ ఎప్పుడైతే కవిత కోర్టుకు వస్తారో ఆ సందర్భంలో ఎప్పుడు కూడా మీడియాతో మాట్లాడొద్దు, కోర్టు ప్రాంగణంలో ఎవరు కూడా మీడియాతో మాట్లాడొద్దంటూ కూడా ఆదేశాలు జారీ చేసినట్టు తెలుస్తుంది. ఆ కవితకు మీ ద్వారా తెలియజేయాలంటూ కూడా మోహిత్ రావుకు కావేరి బవేజా, రౌజనీ కోర్టు న్యాయమూర్తి కావేరి బవేజా తెలిపినట్టు తెలుస్తుంది. చూడాలి మరి ఏం జరగబోతుంది. దీనికి సంబంధించి మోహిత్ రావు కానీ ఇటు కవిత తరపున ఎటువంటి వివరణ ఇస్తారని కూడా చూడాల్సి ఉంది. ఇక మొత్తంగా చూసుకుంటే ఆ కోర్టు ప్రాంగణంలో గతంలో అరవింద్ కేజ్రీవాల్ మాట్లాడారు, ఇటు మనీష్ సిసోడియా కూడా మాట్లాడిన పరిస్థితి కనిపిస్తుంది. కానీ కోర్టు ప్రాంగణానికి బయట వెలుపల లోపలికి వెళ్లే సందర్భంలో మినిమం ఒక 2 ఫీట్స్ ముందు మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి. కానీ ఇక్కడ కవితను చూస్తే లోపలికి వెళ్ళేటప్పుడు, రిటర్న్ వచ్చేటప్పుడు మాట్లాడతానని తెలిపారు. ఇక బయటికి వచ్చి రాగానే ఇది సిబిఐ కస్టడీ కాదు, బీజేపీ కస్టడీ అంటూ కూడా చేసిన వ్యాఖ్యలను కోర్టు ఈ వ్యాఖ్యలపై కొంచెం ఆగ్రహం వ్యక్తం చేస్తూ కూడా కోర్టు ప్రాంగణంలో మాట్లాడితే చర్యలు తీసుకుంటామంటూ కూడా హెచ్చరికలు జారీ చేసినట్లు కూడా తెలుస్తోంది. రైట్, థాంక్యూ శివ, థాంక్స్ ఫర్ ద లైవ్ డీటెయిల్స్.